అండలాగా ఉంటాడు, ఆపదలున్నోళ్లను గుండె కత్తుకుంటాడు. విజయవాడ పశ్చిమ జన సేవకుడిగా వచ్చాడు. అరరరే అతడే అన్నా మన సుజన చౌదరన్న, ఎత్తర మార్పును కోరి కమలం జెండా. అతడే అన్నా మన సుజన చౌదరన్న, ఎత్తర మార్పును కోరి కమలం జెండా. పేదల బ్రతుకుల్లో చీకటి వీధుల్లో వెలుగులు తెచ్చేందుకు పోటీ చేసే ఎమ్మెల్యేగా కమలం గుర్తుకు ఓటేయగా కదులుదాం. యలమంచిలి సత్యనారాయణ చౌదరన్నను గెలిపిద్దాం. కమలం గుర్తుకు ఓటేయగా కదులుదాం. యలమంచిలి సత్యనారాయణ చౌదరన్నను గెలిపిద్దాం. దైవ సంకల్పంతో పశ్చిమ ప్రజల కొరకై అభివృద్ధిని చేసేందుకు బడిలో నిలిచెరా. దైవ సంకల్పంతో పశ్చిమ ప్రజల కొరకై అభివృద్ధిని చేసేందుకు బడిలో నిలిచెరా. ఇచ్చిన హామీలు రాక మారని పేదల రాతని మార్చేందుకు నాయకుడిగా కథం దొక్కెరా. పశ్చిమ ప్రజలను ప్రగతి పథంలో నడిపిస్తాడు. అనరరే అతడే అన్నా మన సుజన చౌదరన్న, ఎత్తర మార్పును కోరి కమలం జెండా. అతడే అన్నా మన సుజన చౌదరన్న, ఎత్తర మార్పును కోరి కమలం జెండా. జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి సత్యనారాయణ చౌదరన్న. జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి సత్యనారాయణ చౌదరన్న. వనన్న చంద్రన్న తోడుగా మోడీజీ ఆశయ. కేంద్ర మంత్రి షానవాజ్ గారు అందరం కలిసి ప్రచారం నిర్వర్తించడం జరుగుతుంది. వాళ్ళ చివరి రోజు మేమందరం కలిసికట్టుగా అద్భుత విజయం సాధించబోతున్నాం. వాళ్ళ కూటమి అభ్యర్థులందరం ఘన విజయం సాధించబోతున్నాం. భారీ మెజార్టీల కోసం మేము చూస్తున్నాం, కానీ ఈ రోజు మా విజయం నిశ్చయమైపోయింది. ఈ విజయంలో కృషి చేసిన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మేమే కొండ ప్రాంతాల కూడా నీళ్ళు అందించిన మేమే అభివృద్ధి చేసిన మేమని చెప్తున్నారు సార్. ఇన్ని రోజులు మీరు తిరిగారు కదా సార్, మీకు ఏమన్నా? అది చాలా దురదృష్టం. భూతద్దం పెట్టి కొండ ప్రాంతం మొత్తం 22 డివిజన్లో నేను 3 సార్లు తిరిగాను. మా కుటుంబ సభ్యులు అందరూ తిరిగారు. భూతద్దం పెట్టి ఎతికిన ఏ ఒక్క ఓటర్ కానీ ఏ ఒక్క వ్యక్తి కానీ ఈ పని చేశారని చెప్పడానికి వీల్లేదు. అది పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారి పరిస్థితే కాదు, 175 నియోజకవర్గంలో ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చేశారంటే అమరావతిని కూల్చేశారు, పోలవరం ప్రాజెక్టుని తగలబెట్టారు. అన్ని వర్గాల వారికి, ఉద్యోగస్తులకి అన్యాయం చేశారు, పోలీసులకు అన్యాయం చేశారు. ఏ వర్గం లేదు, ఏ కులం లేదు, ఏ మతం లేదు, ఏ ఒక్కరికి చేయలేదు. వాళ్ళల్లో వాళ్ళు మాత్రం అవినీతిని మాత్రం పెంచి పోషించారు. అంతకుమించి చేసింది ఏమీ కనపడలేదు. అదే వాళ్ళు ప్రత్యర్థులకు ఏమీ లేక గాలిలో మాటలు చెప్తారు. ప్రజలకు తెలుసు, ప్రజలు చైతన్యవంతులు. దాంతో ప్రజలు డెఫినెట్గా మంచి డెసిషన్ తీసుకుంటారు.